ఉమ్లింగ్లా చేయడం అన్నది అంత ఈజీ థింగ్ కాదు. యు ఆర్ నౌ హైయర్ దాన్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్. అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. వరల్డ్ లోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అనమాట ఇది. యు ఆర్ ఎట్ 6th వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్. వెయిట్. థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత రేటు పెట్టి గ్లౌజెస్ కొన్నా కాయు. ఫోనా? అయ్యయ్యో, వెళ్దావా వెనక్కి? ఓ, స్కేటింగ్ చేయొచ్చు దీని మీద. ట్రాక్ నుంచి ఉమ్లింగ్లా టాప్. అమ్మా శశి జమి, నేను సాధించాను. చాలా హ్యాపీగా ఉంది. కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతున్నాయి. సో మనం ఇప్పుడు ఉమ్లింగ్లా అడ్వెంచర్ చేస్తున్నాం. సో ఇదే ఉమ్లింగ్లా ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ మనం వెళ్ళేది 19,000 ఫీట్ హైట్కి వెళ్తాం. మనం ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. టైం 9:42. ఆల్టిట్యూడ్ హాన్లే. మేము రాత్రి స్టే చేసింది 15,300 ఫీట్లో స్టే చేసాం. చాలా చలి, విపరీతమైన చలిలో ఉన్నాం. ఇప్పుడు కూడా చలి దంచేస్తుంది. రాత్రి చలి ఎరగదీసింది. బట్ రాత్రి మేము 12 to 2 లెగిసే ఉన్నాం. టైం ల్యాబ్స్ పెట్టాం, కెమెరా రికార్డ్ చేసాం, ఫొటోస్ తీసాం. సో ఒక అద్భుతాన్ని చూసాం. అన్ని నక్షత్రాలని జీవితంలో నేనెప్పుడు చూడలే. అన్ని నక్షత్రాలు కనిపించాయి. సో ఇప్పుడు 15,300 నుంచి 19,005 ఉంటుంది. అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. వరల్డ్ లోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అనమాట ఇది. సో ఇది కంప్లీట్ చేస్తే మన లైఫ్ లో మర్చిపోలేని రైడ్ గా ఈ రైడ్ గుర్తుండిపోద్ది. సో దేవుడా శక్తినివ్వు. సో ఇప్పుడు మేడం గారు డ్రైవింగ్ చేస్తారు. ఉమ్లింగ్లా రోడ్ బాగానే ఉంది. సో మనం సీజన్ కంటే ముందే స్టార్ట్ అవడం వల్ల మనకి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ట్రాఫిక్ అది పెద్దగా లేదు. కానీ ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క మనిషి కూడా కనిపించడు. మనకు ఓన్లీ మిలిటరీ బేస్ క్యాంప్, ఏదైనా విలేజ్ వచ్చినప్పుడు మాత్రమే మనుషులు కనిపిస్తున్నారు. మిగిలిన చోటంతా కూడా ఎవ్వరు, పిట్ట మనిషి కూడా ఎవ్వరు లేడు. రోడ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో కర్వ్స్ అయితే మాత్రం చాలా హారబుల్ కర్వ్స్ ఇవి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎక్కువ స్పీడ్లో వెళ్తే మాత్రం దెబ్బడిపోద్ది. సో మనం హైట్కి వెళ్తున్నాం. 15,300 క్రాస్ చేసి వెళ్తున్నాం. సో కాబట్టి ఎక్కువగా యాంగ్జైటీ అవ్వకూడదు. సో మనం ఆ కింద నుంచి ఈ రూట్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. ఇది ఇంకా స్టార్టింగ్ పార్ట్. ఇంకా చాలా పైకి వెళ్ళాలి మనం. హోటల్ 42 కిలోమీటర్స్ ఉంది. దిస్ చాలా దూరంగా వాళ్ళు వెళ్తున్నారు. సో కనిపిస్తున్న రూట్స్ ఉన్నాయి చూసారా, ఆ ఎదురుగా జిగ్జాగ్ స్టైల్లో ఉన్నదా, ఆ జిగ్జాగ్ రూట్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ మనం పైకి వెళ్ళాలి. డైరెక్ట్గా మంచు పర్వతాల లోపలికంటూ వెళ్ళిపోతాం మనం. ప్రపంచం మొత్తంలో ఇదే హైయెస్ట్ మోటరబుల్ రోడ్. అందుకని ఈ రోడ్లో డ్రైవ్ చేయడానికి చాలామంది ఫారినర్స్తో సహా అందరూ ఇక్కడికే వస్తారు ఈ రోడ్ డ్రైవ్ చేయడానికి. సో ఇక్కడ నుంచి ఒక షార్ట్ కట్ వే ఉంది. అదంతా చుట్టూ తిరిగి రావాలి. ఇదైతే డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. సో ట్రై చేద్దాం, డేర్ చేద్దాం. ఇప్పుడు ఆఫ్ రోడ్. యూ డిడ్ ఇట్. ఎస్. ఓ గాడ్, ఇంకా షార్ట్ కట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఆఫ్ రోడింగ్ చేస్తున్నారు. ఎస్. ఇప్పుడు బీ కేర్ఫుల్. ఒకళ్ళు దిగిపోండి. బీ కేర్ఫుల్. ఓ షిట్. వెయిట్. ఉండండి, నేను వస్తా. ఒకళ్ళు దిగిపోవాలి. ఆయన మీరెందుకు వచ్చారు ఆఫ్ రోడ్లోకి? మీకు ప్లెయిన్ రోడ్ ఉంది కదా సార్. మీరు ప్లెయిన్ రోడ్లో వస్తారనుకున్నాను, కానీ మీరు ఇటువైపు డెసిషన్ తీసుకుంటారు అనుకోలేదు. మీరైనా చెప్పాలి కదా.
ఇద్దరు డబుల్స్ ఎలా ఆఫ్ రోడ్లో వస్తారు? దిగాలి, లేదంటే ఏమైంది? విరిగిపోయింది. ఫుట్ రెస్ట్ ఇరిగిపోయిందా? ఓ గాడ్. ఫ్రంట్దా? సో బండి హాఫ్ రోడింగ్లో పడిపోవడం వల్ల ఫుట్ రెస్ట్ ఇరిగిపోయింది. సో దాన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఏదో అలా రైట్ సైడ్కి బిగించాం. సో ఇప్పుడు అలాగే రైట్ చేయాలి. సో థ్యాంక్ గాడ్ అగైన్ జర్నీ స్టార్ట్. థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇద్దరు గైస్ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The glass so low. ఫోన్ మిస్ అయిందంట. ఆయన ఫోనా? అక్కడే మనము చేస్తున్నాం. అయ్యయ్యో, వెళ్దామా వెనక్కి? మీరు ముందు వెళ్ళండి. అక్కడేనా పక్కాగా? అక్కడ ఇలా షూట్ చేసాను. సో ఇతను ఫోన్ మిస్ అయిందంట. మన బైక్ మొత్తం అంతా సెట్ చేసేటప్పుడే వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తారట పాపం. మొత్తం అంతా మనం ఇదంతా రైడ్ చేసుకుంటూ వచ్చాం ఈ సిల్కీ రూట్. చెప్పండి. తీసారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన వినోద్ బ్రో నా వీడియో తీసారట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇక్కడ ఆగి ఉన్నది అంతా కూడా నేను అక్కడి నుంచి రికార్డ్ చేసుకుంటూ వచ్చా. మనం షేర్ చేసుకుందాంలేండి. ఎన్నో మెమరీస్ ఈ డ్రైవింగ్లో మనం సంపాదించుకుంటాం. అవి పోయి అంటే చాలా బాధగా ఉంటుంది. గాడ్ వాళ్ళకి హెల్ప్ చేయి, వాళ్ళ ఫోన్ వాళ్ళకి దొరకాలి. 18,100 ఫీట్లో ఉన్నాము. ఓ విపరీతమైన చలి. సో సిల్కీ రోడ్, టోటల్ డేంజరస్ కర్వ్స్ ఇవన్నీ కూడా క్రాస్ చేసుకుని వచ్చాం. సో నెక్స్ట్ మనకు వినోదాలు హెల్ప్ చేశారు కదా, పాప అబ్బాయి ఫోన్ పడిపోయిందంట. సో నేను వస్తాను బ్యాక్కి అంటే నన్ను రావద్దన్నారు. మీరు మీ ఫ్రెండ్స్ని కలండి, ముందు మేము వెనకాల వస్తామని చెప్పి పాపం వాళ్ళు మళ్ళీ వెనక్కి జర్నీ స్టార్ట్ చేశారు. అరే రోమియో, నువ్వు 18,100 ఫీట్లో ఉన్నావురా. ఇక్కడ వరకు మమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చావు. సో ఇంకా మనం ఇంకో 1,000 ఇంకా హైట్కి వెళ్ళాలి. మనం పూర్తిలా టాప్లో ఉన్నాం. 18,124 ఫీట్లోకి వచ్చాం మనం. ఇది కూడా ఒక హై పాస్. యువర్ అట్ 6th వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ పాస్. సో we did it. Thank you Romeo, thank you guys. మొత్తం అంతా మంచు. సో చేతులంతా గడ్డగట్టేసాయి. సో నమ్మైపోయాయి, మొత్తం అంతా తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి. బట్ తప్పదు, మనం మధ్యలో ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి అవ్వదు. ఈ రోడ్డు మొత్తానికి మేము ముగ్గురమే ఉన్నాం. అంతకే చలి తట్టుకోలేకపోతే మనం సైలెన్స్ అని పట్టుకోవడమే, అదొక్కటే దారి. మనం ఆ రోడ్స్ మొత్తం అంతా క్రాస్ చేసుకుని వచ్చాం. చూసారా స్నేకీ రూట్స్. ఓకే గాయ్స్, ఎంజాయ్, బట్ ఐ వోంట్ స్టాప్. సో బ్యూటిఫుల్ లొకేషన్స్, సో డేంజరస్ రోడ్స్. సో రెండాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తేనే పుమ్లింగ్లో చేరగలం. ఎక్కడ సైడ్ మనకి బ్యారికేడ్స్ కూడా ఏమీ లేవు. టోటల్ రైడ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆల్కహాల్ జోలికే వెళ్ళకూడదు ఎవరైనా సరే. సో బీ కేర్ఫుల్ గాయస్. రైడింగ్లో మంచి స్లీప్ ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే మనం చాలా కష్టపడతాం కాబట్టి. సో చలేస్తుంది కదా, అలసిపోయాం కదా అని చెప్పి ఆల్కహాల్ జోలికి వెళ్ళారు అంటే దాని ఎఫెక్ట్ నెక్స్ట్ డే చూపిస్తుంది. నెక్స్ట్ డే మనం రైడ్ చేయాలి, చాలా టఫెస్ట్ రోడ్స్లో మనం రైడ్ చేయాలి. సో ఎక్కడ చిన్న కునుకేసినా సరే ఇంకా మన ఫోటోకి దండేసేయడమే. చాలా హార్బుల్గా ఉంటుంది సిచ్యువేషన్. సరే రోడ్డు మీద రాళ్ళు ఎలా దొరుకుని వచ్చాయో
సో ఎక్కడ ఏ రాయి ఎటువైపు నుంచి వస్తుందో కూడా తెలియదు, ప్రమాదం ఎటువైపు నుంచి ఎలా వచ్చి మనం పలకరిస్తుందో కూడా మనం అస్సలు గెస్ చేయలేం. వారియర్ బేస్ క్యాంప్. చేతులు చాలా దారుణంగా తయారైపోయి ఇంజిన్ సైలెన్సర్ని పట్టుకుని క్లియర్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు స్టాప్. సైలెన్సర్ని డైరెక్ట్గా మన ఏరియాలో పట్టుకుంటే తొక్కులు ఊడిపోతాయి. ఎప్పుడు మన ఏరియాలో మాత్రం ఎప్పుడు చేయకండి. ఎంత రేటు పెట్టి గ్లౌజెస్ కొన్నా కాయు, ఈ చలిని తట్టుకోలే. హీట్ అవ్వగానే వెంటనే గ్లౌజెస్ వేసుకోండి. మేడం అందులో సర్జికల్ గ్లౌజెస్ ఉన్నాయి కదా, ఎవరి దగ్గర ఉన్నాయి? తీయండి ఫాస్ట్గా. ఆగేమంటే చాలా చేతులు చచ్చిపడిపోతున్నాయి. మేము యాక్చువల్గా సర్జికల్ గ్లౌజెస్ కూడా తెచ్చుకున్నాం. సర్జికల్ గ్లౌజెస్ వేసుకుని దానిపైన ఈ గ్లౌజెస్ వేసుకుంటే లాస్ట్ టైం సిక్కింలో కూడా ట్రై చేసాం. సో ఈ టెక్నిక్ నేను పెద్ద రైడర్స్ వీడియోస్ చూసి తెలుసుకున్నాను నేను. ఓకే చలో. చేతులు ఓకే, పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు. దొరికిందా? వా, అక్కడే ఉందా? థ్యాంక్ గాడ్. దొరికింది కదా, చాలా అదే మెయిన్. అందుకనే అనుకుంటున్నాం, నేను ప్రే చేశాను, అయ్యో మాకు చాలా హెల్ప్ చేశారు, సో వాళ్ళకి ఇలాగ అయ్యింది అని చెప్పేసి. ఓకే చలో లెట్స్ మూవ్. సో ఇవే చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి, ఎందుకంటే ఇసుక రాళ్ళు మిక్స్ అయినప్పుడే బండి స్కిడ్ అయిపోద్ది. రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా ప్రిపేర్ చేశారు. థ్యాంక్ యూ BRO. కంప్లీట్ డౌన్కి వెళ్తున్నాం. డౌన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి చలి తగ్గుతుంది. ఎదురుగా కనిపిస్తుంది జిగ్జాగ్ రూట్ ఉంది కదా, ఆ రోడ్ అంతా మనం డ్రైవ్ చేసాం. అక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగుతున్నాం. ఇక్కడ గాలి చాలా డేంజర్, గాలి చాలా దారుణంగా వేస్తుంది. సో బండితో సహా మనం తోసేస్తూ ఉంటుంది. నేను ఎక్కువగా భయపడింది ఈ రోడ్స్కి, ఘాట్ రోడ్స్కి, చలికి, అన్నిటికి కాదు, గాలిలో డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే నేను పెద్దగా వెయిట్ ఉండను నేను. సో ఎలాగైనా హిమాలయన్ మంచి వెయిటే. నా లగేజ్ వెయిట్ వల్ల బాగా సపోర్ట్ అయింది. కొంచెం ఏంటి, బాగా ఎక్కువగానే సపోర్ట్ అయింది డ్రైవింగ్లో. అందుకే కొంచెం ఒళ్ళు ఉండాలి, నాలా బక్కగా ఉండకూడదు. రోమియో గడు నేను మంచిగా డ్రైవ్ చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. అదిగో వీళ్ళు ఇంకా లేట్ అయ్యారు. సో ఇద్దరు కదా డ్రైవ్ చేయడం చాలా టఫ్ యాక్చువల్గా. పిలియన్ని బ్యాక్ని కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. సో వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తున్నారు. సో చాలా దూరం నుంచి కనిపిస్తున్నారు చూడండి. ఇప్పుడు ఎంతవరకు పైకి ఎక్కామో అంతకంటే పైకి డ్రైవ్ చేయాలి. గాడ్, చేతులు అయితే చచ్చిపడిపోతున్నాయి. రేపు పొద్దున్న నేను పోస్ట్ చేసిన తర్వాత అందరూ తిట్టకుండా తిడతారు, మీకు అవసరమా అని. కానీ లైఫ్లో అడ్వెంచర్ చేయాలి. నాకంటూ మిగిలిపోయేది ఈ మెమరీసే. మీ గురించే వెయిట్ చేస్తున్నాను, ఎక్కడ కనిపించలేదు. టాయిలెట్కి వెళ్ళారా? మంచి పని చేశారు. నాకు టెన్షన్ వచ్చింది. నాకు మనం చాలా వరకు కింద వరకు వచ్చాం. ఇక్కడ నుంచి రూట్ ఎలా ఉంటుందో తెలియదు. మన మీద మనకున్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు తగ్గకూడదు. సో జనాలు కనిపించడం లేదు, చాలా హైట్లో ఉన్నాం, లోయలు ఉన్నాయి. ఇలా నెగిటివ్ థాట్ అన్నది ఏది లేకుండా ఓన్లీ రోడ్డు మీదే కాన్సన్ట్రేట్ చేసి మనం డ్రైవ్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అలా కిందకి లోయల వైపు అస్సలు చూడకూడదు. చూసాము అంటే చాలా భయం వేస్తుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది. సో ఎక్సలెంట్ సీనరీస్ క్రాస్ చేస్తూ మధ్యలో ఇలాంటి బ్రిడ్జెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. చూడండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో. ఎల్లో కలర్, రెడ్ కలర్ హిల్స్, గ్రే కలర్ రోడ్, మధ్యలో రోమియో గడు, నేను. అంతే, ఈ రూట్లో ఇంకెవ్వరూ లేరు. సో ఇక్కడ ఎవరినైనా అడగడానికి కూడా ఒక్క మనిషి కూడా లేడు. సో ఈ రోడ్ ఎటు వెళ్తుందో అటు వెళ్ళిపోవడమే. మనతో పాటు వచ్చిన రైడర్స్ అందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. సో హుమ్లింగ్లో 37 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేయాలి. చిసుమ్లే 12. ట్రావెలింగ్లో చాక్లెట్స్ దగ్గరే పెట్టుకోండి ఎవరైనా సరే.
సో ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ చాక్లెట్ ఒకటే ఇస్తుంది. సంథింగ్ ఏదో ఉంది, ఏంటిది? ఫోర్టిలే డెట్ అట. డెట్ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళది. ఇది రోడ్స్ ప్రిపేర్ చేసేవాళ్ళదే. ఫోర్టిలే. మళ్ళీ మనం డైరెక్ట్ ఒక హైపాస్, ఇప్పుడు వరకు ఎంత జర్నీ చేసామో అంత జర్నీ చేయాలి. మళ్ళీ ఒక ఐరన్ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. బ్యూటిఫుల్. చిజుమ్లే 10 కిలోమీటర్స్, ఉమ్లింగ్లా 35 కిలోమీటర్స్. వైజాగ్ నుంచి ఉమ్లింగ్లా చాలా జీవితానికి వీఆర్ ద బెస్ట్ రైడర్స్ అని చెప్పేసి మనమే ప్రౌడ్గా అనౌన్స్ చేసుకోవచ్చు. నో డౌట్ అట్ ఆల్. రోలర్ కోస్టర్ రోడ్, మౌంటైన్స్ ఆర్ కాలింగ్. ఇక్కడ మిలిటరీ బేస్ క్యాంప్ ఉంది. ఇలాంటి ఏరియాలో వీళ్ళు పహారా కాస్తున్నారు. సో వీళ్ళ వల్లే మనం అంతా హ్యాపీగా ఉంటున్నాం. చాలా గ్రేట్ జాబ్. ఇన్ఫినిటీ సెల్యూట్ చేయాలి.